పురుషులకి ఎంత అండి, సహజంగా చాలా శాతం డేట్లు గుర్తు ఉండవంట. ఇంకేం గుర్తు ఉండవండి, మీరు చెప్పాలి లిస్టు. భార్యలను అడగాలి, నా భార్యని అడగాలి, నా చెప్తుంది. డేట్లు గుర్తు ఉండవంట, ఇంకా నెంబర్స్ గుర్తు ఉండవంట. అదే నెంబర్స్, డేట్స్. ఇంకా స్త్రీలకంట డేటు, టైము, స్థలము, డ్రెస్సు, ప్లేసు, అంటే అఫ్కోర్స్ ప్లేస్, స్థలము, మూడు, ఫేస్ ఎమోషను, బాడీ లాంగ్వేజ్, ప్రింట్ కొట్టినట్టు 360 డిగ్రీ చెప్తారంట. సో జాగ్రత్త. ఎందుకంటే చాలాసార్లు నాకు తెలియదు నాతో. అందుకనే ఐ హ్యావ్ సీన్ లోకంలో పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న పురుషుడు కూడా భార్య దగ్గరికి వచ్చినప్పుడు అమ్మగారు చెప్పండి అంటారు. ఎందుకు తెలుసా? వీరికి మళ్ళీ మళ్ళీ చెప్పించుకుంటారు కాబట్టి, మర్చిపోతూ ఉంటారు కాబట్టి నోరు మూసుకుంటారు. బట్ దెన్ అమ్మలారా పెద్ద సీక్రెట్ చెప్తున్నా. అందుకనే నా భర్త అట్లా పడి ఉండాలని చెప్పొద్దు. ఓ మాట చెప్తున్నా, ఒక భర్తకి నువ్వు ఎన్నిసార్లు అరిసి చెప్పినా ఆయన బుర్రకి ఎక్కదు. అర్థమైందా? మెన్ ఆల్వేస్ స్ట్రాంగ్లీ రిమెంబర్ ఎమోషన్. అంటే నువ్వు ఏం మాటలు మాట్లాడావంటే, స్త్రీలైతే నువ్వు పలానా డైలాగ్ కొట్టావని లిస్ట్ అట్లా రీప్లే లాగా డైలాగ్ మొత్తం చెప్తారు. పురుషుడికి ఆ డైలాగ్ మొత్తం గుర్తుండదు, ఆ ఎమోషన్ గుర్తుంటుంది. కొన్నిసార్లు భార్య భర్తల మధ్య చూసినప్పుడు భర్త నువ్వు ఆ రోజు అట్లా అన్నా కూడా నేను ఎప్పుడు అన్నాను అంటే, నువ్వు ఆ మాట అనలే కానీ ఆ భావం చెప్పావు. సో హీ వుడ్ ఆల్వేస్ రిమెంబర్ హౌ డిడ్ యూ ట్రీట్ మీ. సో ఇఫ్ ఇట్ ఈస్ విత్ లవ్, అందుకని అంటాం ది ఈజియెస్ట్ వే టు ఇన్ఫ్లుయెన్స్ అ మ్యాన్ ఇస్ త్రూ ఎమోషన్స్, దట్ ఈస్ లవ్. అందుకని ఎంత హార్ట్లెస్ మ్యాన్ అయినా కూడా when he spoken with love, he will value that person, the opponent person.